ఆదివారం అంగడాయే కూరగాయలకు రేట్లు బాగున్నాయి, ఎట్లా ఏం కొనాలో అర్థమైతలేదు. అయ్యో ఈ కూరగాయలు కొనుడు కంటే చికెన్ మటన్ కొనుకొచ్చుకున్నదే అయ్యో. నేను పావు కిలో మటన్ తెచ్చుకొని తింటా. ఇక నేను ఒక్కదాన్నే ఇక పావు కిలో తెచ్చుకుంటా. ఇక నువ్వు కొనుక్కోపోవే కూరగాయలు. నేను నీ స్ముచ్చుదాన్నే, నేను మటన్ అనుతాను, నాకు మటన్ పానం గుంచుతుంది. నేను పావు కిలో తెచ్చుకుంటా. సరే పావు కిలో కదా, అరకిలో ఒక కడ కూర వండుకొని నాన్న అయితే ఇంట్లో నా మొగుడు చూసి ఎందుకు తెచ్చుకున్నావే కూరగాయలు తెమ్మంటే ఇవేం తెచ్చినావు అని అంటాడు. ఓ ముసలమ్మ ఓ నాన్నమ్మ, నాది కూడా నీ దాంట్లో వేసి అండరాదు, అండదు ఇద్దరం తిందాం. అబ్బో నా సామాన్లు అన్నీ ఉడుకుతాయి, నేను కూరేమ్మగా నేను ఎందుకు అండాలి? అబ్బో నేను అండ ఇక నేను నాకు మటన్ అంత కూరగాయలు కొనుక్కుందాంపా. మనుషులు కొందరు లోపల పెట్టుకొని బయటపడి మాట్లాడతారు. స్వార్థం ఎట్లుంటుంది అంటే లోపల లాగుంటుంది కొందరికి. అట్లాంటి మనుషులకు స్వార్థపూరితోళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కామెంట్ చేయండి. సరగని దోస్తులు మరి ఆదివారం కదా ఏం కూర తెచ్చుకున్నారు? మటన్ చికెన్? మేమైతే మటన్ తెచ్చుకున్నాం దోస్తులు.